హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 56వ శ్లోకం అంటే 8వ అధ్యాయం 5వ శ్లోకం. అంతఃకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాన్యస్త్ర సంశయః. యాతి నాన్యస్త్ర సంశయః. సంశయమే అక్కర్లేదు అంటున్నారు. అంటే అనుమానమే వద్దు. దేనికి? అంతకాలం అంటే మరణించేటప్పుడైనా, మరణశయ్య మీద, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడైనా ఒక్కసారి నన్ను గుర్తు చేసుకున్నారు, నన్ను తలుచుకున్నారు అంటే మిమ్మల్ని నాలో ఐక్యం చేసేసుకుంటాను అని మనకి ఒక సంకల్ప బలం ఇస్తున్నారండి కృష్ణ పరమాత్మ. ఒక్కసారి నన్ను తలుచుకోండి. ఎప్పుడు? అది కూడా అంతకాలం అంటే లాస్ట్ బ్రీత్ టైంలో నన్ను తలుచుకున్నా మిమ్మల్ని నేను నా దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. ఇంతకు మించి బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుందా చెప్పండి? 1+1 ఆఫర్ లాగా అనమాట. నేను నన్ను తలుచుకోండి, నేను నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను. ఇది మనము అంతర్భాగంలోంచి మనం ఆలోచిస్తే, అంటే నన్ను తీసుకెళ్ళిపోతారు అంటే భయమా? కాదండి, అంతకాలం అంటున్నారు. అందుకే లాస్ట్ బ్రీత్ టైంలో అమ్మా అయ్యా అనే కన్నా ఆ నొప్పుల బాధలో ఉన్నప్పుడు కూడా ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని తెలుస్తుంది కదా మనకి. అప్పుడైనా శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటే ఖచ్చితంగా నొప్పుల నుంచి విముక్తి, శ్రీకృష్ణ పరమాత్మలోకి ఐక్యం చెందుతాము అంటున్నారు. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా కంపేర్ చేసుకోవచ్చు తెలుసుకుందామా? ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎక్కడ సక్సెస్ రావట్లేదని నిరాశ నిస్పృహలకి గురవుతున్నారండి. ఏమండి, 10th తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చారు. ప్రతి వాళ్ళు ఎంపీసీనా బైపీసీనా, ఇంజనీర్ డాక్టర్, చాలా కొద్ది మంది ఎంఈసీ హెచ్ఈసీ అనే గ్రూపులు ఉన్నాయని తెలిసి ఆర్ట్స్ సైడ్ కూడా వెళ్తున్నారండి. ఆ తర్వాత బీటెక్లు, ఆ తర్వాత లేదా ఎంబీబీఎస్లు. ఈ 4-5 ఏళ్ల మధ్యలో ఏం చేస్తున్నారో ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ టైంలో కదా స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సింది. ఆ టైంలో అయిపోయింది. ఎప్పుడైతే ఫైనల్ సెమిస్టర్ దగ్గరికి వస్తున్నారో నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ అప్పుడు రైజ్ అవుతుందండి మైండ్లో. దానికి ఆన్సర్ లేదు. దానికోసం ఇంకా బీటెక్ అయిపోయాక అర్జెంటుగా ఏదో ఒకటి చేసేయాలి కనుక మహానగరాల్లోకి వచ్చేది, ఏ కోర్సులోనూ చేసేది, ఏదో ఒక జాబ్. అక్కడ దెబ్బ పడుతుందండి పిల్లలకి. దెబ్బ పడుతున్నది ఏదో ఒక జాబ్లోకి జాయిన్ అయిపోవాలి. అది 15,000 10,000 ఏదైనా సరే. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? బీటెక్ చదివిన వాళ్ళు జీహెచ్ఎంసీలో స్వీపర్ పోస్ట్ పడితే 10,000 అప్లికేషన్లు వచ్చిందంటే నమ్మగలరా? అంతకు మించేనేమో కూడా. 10,000 అయితే నాకు ఉన్న నంబర్. స్వీపర్ పోస్ట్ ఏంట్రా మీరు చేస్తున్న పని ఏంటి అంటే, సార్ గవర్నమెంట్ జాబ్ సార్. గవర్నమెంట్ జాబ్ కోసము బీటెక్ వాడు చివరికి స్వీపర్ పోస్ట్కి కూడా, అంటే చదువు రాని వాడికి కూడా వీడి కాంపిటీటర్ అయిపోతున్నాడా? అంత దౌర్భాగ్యమా? అవసరం లేదండి. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఫోకస్డ్గా ఉన్నామో, ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే, అంతకాలం అని కృష్ణ భగవానులు అన్నారు చూసారా, అంటే మన కెరీర్కి పునాది రాయి పడాలి అనేది అర్థం చేసుకోవాలి. సివిల్సా, గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెసా, వీటన్నిటికీ ముందు కావాల్సింది భాష మీద పట్టు కావాలండి. అంటే ఇంగ్లీష్ భాష మీద పట్టు కావాలి. ఆ పట్టు కావాలి అంటే నేర్చుకోవాల్సిన స్కిల్స్ బయట బోర్డులు చాలా ఉన్నాయండి. స్పోకెన్ ఇంగ్లీష్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇంకోటి చాలా బోర్డులు ఉన్నాయి. అవన్నీ ఒక మెటీరియల్ ఇచ్చేస్తారు, అయిపోయింది. అది కాదు కదా. చాలా మెటీరియల్ చాలా బాగా ఇచ్చారు, బాగా చెప్తున్నారు, మరి నీకెంత వచ్చింది? ఫ్యాకల్టీని ఎప్పుడు తప్పు పట్టకూడదండి. ఫ్యాకల్టీ చెప్తారు, కానీ నువ్వెంత నేర్చుకున్నావు అనేది నువ్వు డెమాన్స్ట్రేట్ చేసుకుంటే కదా. అద్దం ముందు నుంచే నీకు ఎంత వచ్చిందో అద్దం ముందు ఓపెన్ అప్ అవ్వండి. ఆ ఛాన్స్ లేదు. నాకు వచ్చింది, నెక్స్ట్ వెంటనే మొబైల్ పట్టుకునేది, అక్కడ బాగా చెప్తున్నారు, ఇక్కడ బాగా చెప్తున్నారా అని ఇండైరెక్ట్గా అడ్వర్టైజ్ చేసేది కాదండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి, ఇంగ్లీష్ భాష మీద గ్రిప్ రావాలి అంటే షార్ట్ హ్యాండ్ అనే కోర్స్ ఒకటి ఉందండి. దాంట్లోకి చేరితే ఆ కొత్త సబ్జెక్టే కాదు, ఇంగ్లీష్ మీద అపారమైన గ్రిప్ వస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఇప్పుడు ఉన్న యువత ఒక
ముందు నుంచే ఫోకస్డ్గా ఉంటే దానికి తగ్గట్టుగా దారి వేస్తారండి. ఎవరండి? పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు దానికి తగ్గట్టుగా దారి వేస్తారు. కలిసి డిస్కస్ చేసి కూర్చొని సంప్రదించుకొని ఏది చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి క్లారిటీ వచ్చిందంటే షెడ్యూల్ ఆటోమేటిక్గా వస్తుంది, దానికి తగ్గట్టుగా దారి పడుతుంది. ఆ దారిలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అంటే సక్సెస్కి వాటర్ వేయడానికి చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించి కదా ముందుకెళ్ళాలి ఫోకస్డ్ అంటే. అప్పుడండి అంతకాలే చమామేవ, లాస్ట్ బ్రీత్ వరకు ఎలా మనము కృష్ణ పరమాత్ముని తలుచుకోండి అంటున్నారో అలాగే మీ ఏజ్ లిమిట్ అయ్యేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే ఏజ్ లిమిట్ అని ఎందుకన్నాను అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే 27 ఇయర్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే 34 ఇయర్స్, డిపెండింగ్ ఆన్ దే రిజర్వేషన్ కేటగిరీస్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ లిమిట్ అయ్యేలోపు ఫోకస్డ్గా వర్క్ చేస్తే సక్సెస్ తథ్యం, 100% గ్యారంటీడ్. ఈ దిశగా ఒకసారి వర్క్ చేయిద్దామా మన పిల్లలతో? హరే కృష్ణ.